హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి ఎడ్యుకేట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెరిటోరియల్ స్టేట్స్ అండ్ ది ఫస్ట్ మగధైన్ ఎంపైర్. ఏన్షియంట్ టైంలో అంటే సిక్స్త్ సెంచరీ బీసీలో కనుక చూసుకున్నట్లయితే మనకి 16 లార్జెస్ట్ స్టేట్స్ ఉండడం జరిగింది. 16 లార్జెస్ట్ స్టేట్స్ ఉండడం జరిగింది. ఈ 16 లార్జెస్ట్ స్టేట్స్ని ఏమని పిలిచేవారు అని అంటే మహాజనపదాస్ అని పిలిచేవారు. మహాజనపదాస్. ఓకే, సో మహాజనపదాస్ అంటే జన అనే మాటకి అర్థం ఏంటి అని అంటే ట్రైబ్ అని అర్థం. ఓకే, 6th సెంచరీ బీసీలో అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ది బుద్ధ ఏజ్లో బుద్ధ పీరియడ్లో మనకి 16 లార్జ్ స్టేట్స్ ఉండేవి. ఆ 16 లార్జ్ స్టేట్స్ని ఏమని పిలిచేవారు అంటే మహాజనపదాస్ అని పిలిచేవారు. జన అంటే మనకి అర్థం ఏంటి అంటే ట్రైబ్ అని అర్థం. ఓకే, ఆ 16 స్టేట్స్ ఏంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటో అండ్ వాటి యొక్క మోడరన్ లొకేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అంగా. అంగా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే చంపా. మోడరన్ లొకేషన్ వచ్చేసి భాగల్పూర్. అండ్ ద నెక్స్ట్ మగధ, క్యాపిటల్ వచ్చేసి రాజగిర్. మోడరన్ లొకేషన్ గయా అండ్ పట్నా. కాశీ ఆర్ వారణాసి, బెనారస్. నెక్స్ట్ వత్స, కౌసాంబి, అలహాబాద్. నెక్స్ట్ కోసల, శ్రవస్తి, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్. సౌరసేన, మథుర. పాంచల, కౌంపిల్య, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ కురు, ఇంద్రప్రస్థ, మీరట్, హర్యానా. మత్స్య, విరాటనగర్, జైపూర్. చేడి, బండల్ఖండ్. అవంతి, ఉజ్జయిని ఆర్ మహాష్మతి, మధ్యప్రదేశ్. గాంధార, తక్సిల, రావల్పిండి. కంబోజ, పూంచ, హజ్రా, కాశ్మీర్. అస్మక, పైతాన్, బ్యాంక్ ఆఫ్ గోదావరి. నెక్స్ట్ వజ్జి, వైశాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మల్లా, కుసినారా అండ్ డియోరియా. ఇక్కడ యూపీ. ఓకే, ఈ 16 మహాజనపదాస్లో మళ్ళీ మనకి మోస్ట్ పవర్ఫుల్ స్టేట్స్ ఉండడం జరిగింది. అవి ఏంటి అంటే అంగా, నెక్స్ట్ వన్ మగధ, కాశీ, కోసల, అవంతి, గాంధార, వజ్జి. ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్స్. అండ్ ఈ వీటిలో కూడా మళ్ళీ మనకి మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అని అంటే మగధ. ఎందుకు మగధ ఒక కింగ్డమ్ నుంచి ఎంపైర్గా మారడం జరిగింది అని అంటే తర్వాతి కాలంలో అంగా, కోసాల, వజ్జి, అవంతి ఇవన్నీ కూడా మగధ ఎంపైర్లో కలిసిపోవడం జరిగింది. దానివల్ల మగధ కింగ్డమ్ నుంచి ఎంపైర్గా ఉద్భవించడం జరిగింది. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మగధ గురించి చెప్పుకుందాము. మగధ ఒక క్యాపిటల్ వచ్చేసి ఏంటి అని అంటే రాజగిర్. ఓకే, సో మగధను పరిపాలించినటువంటి మొట్టమొదటి రూలర్ ఎవరు అని అంటే బింబిసార. మగధని పాలించినటువంటి మొట్టమొదటి కింగ్. ఓకేనా, బింబిసార వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ది మగధ ఎంపైర్. ఓకే, బింబిసార వేరు, బిందుసార వేరు, గుర్తుపెట్టుకోండి. బింబిసార వేరు, బిందుసార వేరు. బింబిసార వచ్చేసి మగధ రూలర్, బిందుసార వచ్చేసి చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకు అండ్ హీ వాజ్ ద మౌర్య రూలర్. ఓకేనా, బిందుసార వేరు, బింబిసార వేరు. ఓకే, సో బింబిసార ఏ డైనాస్టీకి సంబంధించినటువంటి వాడు అని అంటే బింబిసార బిలాంగ్ టు హర్యాంక డైనాసిటీ. ఇతడు ఏ డైనాసిటీకి సంబంధించిన వాడు అంటే హర్యాంక డైనాసిటీ. ఇతడి క్యాపిటల్ వచ్చేసి రాజగిర్ అండ్ హీ వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ ది బుద్ధ అండ్ మహావీర. ఇతడు ఏ కాలానికి సంబంధించిన వాడు, ఇతని యొక్క సమకాలికులు ఎవరు అని అంటే బుద్ధ మరియు మహావీర. ఓకేనా, సో బింబిసార యొక్క పొలిటికల్ పాలసీని మనం 3 రకాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మ్యారిటల్ అలయన్సెస్. అంటే మ్యారిటల్ అలయన్సెస్ అంటే ఏంటి అని అంటే వేరే రాజ్యాలకు సంబంధించినటువంటి ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోవడం ద్వారా వారికి ఇచ్చినటువంటి భూభాగాన్ని తన యొక్క రాజ్యంలో కలుపుకోవడమే మ్యారిటల్ అలయన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇతడి యొక్క ఫస్ట్ వైఫ్ ఎవరు అని అంటే కోశాలన్ ప్రిన్సెస్. ఆమె పేరేంటి అంటే కోసలదేవి. ఆమె నేమ్ వచ్చేసి కోసలదేవి. ఈమె ఎవరు అని అంటే కోశాలన్ కింగ్ ప్రసేనజిత్ యొక్క సిస్టర్ ఈమె. ఓకేనా, సో ఇతడి ఫస్ట్ వైఫ్ ఎవరు అని అంటే కోశాలన్ ప్రిన్సెస్, ఆమె పేరు కోశలదేవి. ఈమె ఎవరి యొక్క చెల్లెలు అని అంటే కోశాలన్ కింగ్ ప్రసేనజిత్ యొక్క సిస్టర్. ఓకేనా, సో ప్రసేనజిత్ ఆమె సిస్టర్ అయినటువంటి కోశాలదేవిని బింబిసారకిచ్చి పెళ్లి చేయడమే కాకుండా డౌరీ కింద ఏం చేశాడు అంటే కాశీని డౌరీ కింద ఇవ్వడం జరిగింది.
ఓకేనా. కాశీ స్టేట్ని వాళ్ళ సిస్టర్కి డౌరీ కింద ఆర్ గిఫ్ట్ కింద ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ వైఫ్ ఎవరు అంటే చెల్లమ్మ. ఈమె ఎవరు అంటే లిచ్చావి ప్రిన్సెస్. సో ఎక్కడి నుండి వచ్చింది ఈమె అని అంటే వైశాలి నుండి రావడం అనేది జరిగింది. ఓకేనా. సో వైశాలి యొక్క క్యాపిటల్ ఏంటి, స్టేట్ ఏంటి మనకి వజ్జి. సో ఈ వైశాలికి సంబంధించినటువంటి ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోవడం ద్వారా బింబిసార వైశాలి రాజ్యంతో కూడా స్నేహపూర్వక సంబంధాలు అనేవి ఏర్పరచుకున్నాడు. థర్డ్ వైఫ్ వచ్చేసి ముద్రా క్లాన్, ఆమె పంజాబ్కి చెందినటువంటి వ్యక్తి. అంటే నెక్స్ట్ ఇతడి యొక్క పొలిటికల్ పాలసీ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఫ్రెండ్లీ అలయన్సెస్ విత్ స్ట్రాంగ్ రూలర్. ఫ్రెండ్లీ అలయన్సెస్ విత్ ది స్ట్రాంగ్ రూలర్స్. ఓకేనా. సో న్యాచురల్ అలయన్సెస్ తర్వాత మళ్ళీ ఏంటి ఫ్రెండ్లీ అలయన్సెస్ విత్ ది స్ట్రాంగ్ రూలర్స్. అంటే ఇప్పుడు మగధ టైంలో స్ట్రాంగ్ ఇంకా మగధ కాకుండా స్ట్రాంగ్ స్టేట్స్ ఏమున్నాయి అంటే అవంతి అనేది ఇంకొక స్ట్రాంగ్ స్టేట్ ఉంది. సో ఈ అవంతికి సంబంధించినటువంటి రూలర్ ఎవరు అని అంటే అతడి పేరు వచ్చేసి ప్రద్యోత. ఓకేనా. సో అవంతిని కాంకర్ చేయాలని చెప్పేసి బింబిసార చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరకపోవడంతో ఏం చేసిండు అని అంటే అవంతి రాజ్యంతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకొని ప్రత్యోధ ఓకేనా ప్రత్యోతతో తను స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకొని వారితో తను మంచి సంబంధాలను అనేటివి కొనసాగించడం జరిగింది. అంటే ఏ విధంగా అనంటే ప్రత్యోత తనకి జాండిసెస్ వచ్చినప్పుడు బింబిసార తన యొక్క ఆస్థాన వైద్యునటువంటి జీవకాన్ని పంపించడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా అంటే స్ట్రాంగ్ రూలర్స్ అయితేనేమో ఫ్రెండ్లీ అలయన్సెస్ పెట్టుకోవడం, ఒకవేళ వీక్ రూలర్స్ అయితేనేమో కాంకర్ చేయడం. ఓకే. స్ట్రాంగ్ రూలర్స్ అయితేనేమో స్ట్రాంగ్ రూలర్ తను ఏం చేస్తున్నాడు స్నేహపూర్వక సంబంధాలు అనేటివి ఏర్పరచుకోవడం జరిగింది. వీక్ రూలర్ అయితే ఏం చేస్తున్నాడు అని అంటే కాంకర్ చేయడం, వాటితో యుద్ధం చేసి వాళ్ళ యొక్క భూభాగాలని ఆక్రమించుకోవడం. సో ఈ విధంగా 3 రకాలుగా బింబిసార యొక్క పొలిటికల్ పాలసీ అనేది ఉండడం జరిగింది. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, ఫ్రెండ్లీ అలయన్సెస్ విత్ స్ట్రాంగ్ రూలర్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఏంటి అంటే కాంకర్. ఓకే. నెక్స్ట్ హీ అక్వైర్డ్ ది అంగా. మనం థర్డ్ చెప్పుకుంటాం కదా, ఒకవేళ వీక్ రూలర్స్ కనుక ఉన్నట్లయితే వారితో యుద్ధం చేసి వారి యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకునేవాడు. అలా స్వాధీనం చేసుకుంది ఏంటి అని అంటే మనకి అంగా స్టేట్. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అంగా కాంకర్ చేశారు, అంగని తనలో కనుక్కున్నాడు. తర్వాత ఏంటి కాశీ వరకట్నం కింద వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మూడు కూడాను మగధలో భాగమైపోయాయి. ఓకేనా. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. మ్యాప్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చంప ఇది క్యాపిటల్ అండ్ ఇది మగధ, ఇక్కడ మగధ ఉంది. ఓకేనా. ఇది కాశీ, ఇక ఈ భూభాగాన్ని డౌరీ కింద తీసుకున్నాడు. తర్వాత వజ్జి, ఇక్కడే వైశాలి, వీళ్ళతోనేమో ఫ్రెండ్లీ అలయన్సెస్. ఓకేనా. ఈ విధంగా అంటే మగధ, కాశీ, వజ్జి, వైశాలి. చూడండి, వజ్జి యొక్క క్యాపిటల్ ఏంటి వైశాలి అని చెప్తున్నా కదా, వైశాలి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడాను వేటి కిందకి వచ్చేసి అంటే మగధ ఎంపైర్ కిందికి రావడం అనేది జరిగింది. ఓకే. సో నెక్స్ట్ రూల్ ఫర్ 52 ఇయర్స్. బింబిసార ఎన్ని సంవత్సరాలు రూల్ చేశాడు అని అంటే 52 ఇయర్స్ రూల్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ ఫైనల్లీ సక్సీడెడ్ బై హిస్ సన్ అజాతశత్రు. బింబిసారన్ యొక్క సన్ ఎవరు అని అంటే అజాతశత్రు. ఓకే. అజాతశత్రు రీజన్ ఎప్పుడు ఉండే అంటే 490-460 BC. ఓకేనా. సో జనరల్గా మనకి ఓల్డ్ టెక్స్ట్ ఏం చెప్తున్నాయంటే అజాతశత్రు వాళ్ళ తండ్రి అయినటువంటి బింబిసారాన్ని చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు అని చెప్పేసి అని ఓల్డ్ టెక్స్ట్లో రాయబడింది. ఓకే. అజాతశత్రు కూడా వాళ్ళ తండ్రితో పోల్చుకుంటే అజాతశత్రు కూడా చాలా వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ పవర్ఫుల్ కింగ్. అండ్ అతను ఏం చేశాడు అంటే ఎన్లార్జ్డ్ ది మగధన్ ఎంపైర్ విత్ ద అడిషన్ ఆఫ్ ది కాశీ అండ్ వైశాలి. ఆ కాశీ వైశాలి భూభాగాలను పర్మనెంట్గా అంటే శాశ్వతంగా మగధ ఎంపైర్లో ఒక భాగంగా చేయడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రసేనజిత్ ఉన్నాడు కదా, ప్రసేనజిత్ సిస్టర్ని బింబిసారాకి ఇచ్చి అతను ఏం చేశాడు అంటే కాశీ భూభాగాన్ని డౌరీ కింద ఇచ్చాడని చెప్పుకున్నాం. ఇదే ప్రసేనజిత్ మళ్ళీ ఏం చేశాడు అని అంటే అజాతశత్రుని ఈ కాశీ భూభాగాన్ని తిరిగిచ్చేయమని
అడగడం జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే ప్రసేనజిత్కి మరియు అజాతశత్రువుకి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది రావడం జరిగింది. కానీ ప్రసేనజిత్ ఏమైంది అంటే లాస్ట్కి కాంప్రమైజ్ అయిపోయి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడమే కాకుండా కాశీకి అజాతశత్రువుని సోలో రూలర్గా నియమించడం అనేది జరిగింది. ఓకేనా. సో వైశాలి ఉంది. వైశాలి వచ్చేసి యాక్చువల్గా అయితే లిచ్చావి ప్రిన్సెస్ ఉంది కదా, ఆవిడ చెల్లన్న, ఆవిడ వచ్చేసి వైశాలికి సంబంధించినటువంటి ప్రిన్సెస్ అని చెప్పుకున్నాం. ఆమెకి పుట్టినటువంటి వ్యక్తే, ఆమెకి ఉన్న బింబిసారకు పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అజాతశత్రు. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది అని అంటే వైశాలితో తనకి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ కూడా, అంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరైనప్పటికీ కూడా అజాతశత్రు ఏం చేశాడు అంటే దాన్ని కాంకర్ చేయాలని చెప్పేసి అని, అంటే దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి అని ప్రయత్నాలు చేసి సఫలమై చివరాఖరికి వైశాలిని తన భూభాగంలో కలుపుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనం చెప్పుకున్నాము ఏంటంటే అవంతి మనకి తెలుసు. మగధ ఎంపైర్ తర్వాత మళ్ళీ పవర్ఫుల్ ఎంపైర్ ఏంటి అంటే పవర్ఫుల్ స్టేట్ ఏంటి అంటే అవంతి అని చెప్పుకున్నాము. అవంతి అప్పటికే అజాతశత్రు సింహాసనాన్ని అధిష్ఠించే టైంకే అవంతి స్టేట్ ఏం చేసిందంటే కౌశాంబిని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో కౌశాంబిని ఆక్రమించేసి నెక్స్ట్ వాళ్ళ స్టేట్కే వస్తున్నారు, ఇంకా తన మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నారన్న ఇంటెన్షన్తో తను ఏం చేశాడు అంటే రాజగిరి చుట్టూ కూడా ఫోర్టిఫికేషన్, అంటే చుట్టూ కూడా ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు? అజాతశత్రు. అండ్ ఇతని గురించి మోస్ట్ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అజాతశత్రు అతడు బుద్ధిజాన్ని ఫాలో అయ్యేవాడు. అండ్ అతడు గౌతమ బుద్ధాన్ని ప్రత్యేకంగా కలవడం కూడా జరిగింది. సో అజాతశత్రు గౌతమ బుద్ధాన్ని కలవడం ఎక్కడుంది అని అంటే బాహట్ స్కల్ప్చర్స్లో మనకి క్లియర్గా వాళ్ళు వివరించడం జరిగింది. ఎవరు? అజాతశత్రు గౌతమ బుద్ధ కలవడం అన్ని బాహట్ స్కల్ప్చర్స్లో క్లియర్గా మనకి చెప్పడం అనేది జరిగింది. ఓకే. సో బుద్ధిజాన్ని తీసుకున్నాడు అండ్ గౌతమ బుద్ధాన్ని కలిశాడు. దాని తర్వాత బుద్ధకి సంబంధించినటువంటి వివిధ చైత్యాస్, విహారాస్ కూడా తను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హెల్డ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ రాజ్గిర్. మనకి తెలుసు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయని. సో ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు నిర్వహించారు అని అంటే అజాతశత్రు. ఓకేనా. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ బై ది అజాతశత్రు. మనకి బుద్ధిజానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా, అంటే ఈ కౌన్సిల్స్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్, ఫోర్త్ కౌన్సిల్ ఇలా ఇచ్చేసి మనకి పక్కన రూలర్స్ ఇచ్చి కరెక్ట్ వన్ని చూస్ చేసుకోమని చెప్తారు. సో అందుకోసమనే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ అంటే రాజ్గిర్లో. ఎవరి చేత అంటే అజాతశత్రువు చేత నిర్వహించడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అజాతశత్రువు తర్వాత మళ్ళీ మగధ ఎంపైర్ని రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఉదయన్ వచ్చేసి ఎప్పటి నుండి ఎప్పటి వరకు 460 to 444 BC. ఓకేనా. సో అజాతశత్రువు తర్వాత మగధ ఎంపైర్ని రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉదయన్. అండ్ ఇంతకుముందుకు మనం చెప్పుకున్నాము మగధ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే రాజగిరి అని చెప్పుకున్నాము. సో ఉదయన్ ఏం చేశాడు అంటే పాటలిపుత్రాన్ని సెకండ్ క్యాపిటల్గా, మగధకి సెకండ్ క్యాపిటల్గా పాటలిపుత్రాన్ని చేయడం జరిగింది. పాటలిపుత్రాన్ని సెకండ్ అంటే రెండవ రాజధానిగా చేయడం జరిగింది. దాని తర్వాత తను ఎంపైర్ని కూడా, అంటే మగధ రాజ్యాన్ని హిమాలయస్ నుండి చోటానాగపూర్ కూడా ఎక్స్టెండ్ చేశాడు. అండ్ ఇతన్ని తర్వాత ఎవరు మళ్ళీ అంటే శిశునాగ డైనాసిటీ అనేది రావడం జరిగింది. ఓకేనా. మనకి హరియాంకన డైనాసిటీకి సంబంధించి మనం 3 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి చెప్పుకున్నాము. 1 బింబిసార, 2 అజాతశత్రు, 3 వచ్చేసి ఉదయన్. సో వీళ్ళ తర్వాత మళ్ళీ మనకు కనిపించేటువంటి డైనాసిటీ ఏంటి అని అంటే శిశునాగ డైనాసిటీ. ఓకే. సో ఉదయన్ సక్సెడెడ్ బై ది శిశునాగ. అండ్ మనకి చెప్పుకున్నాం మనం పవర్ఫుల్ ఏంటి అని అంటే అవంతి, మగధ తర్వాత పవర్ఫుల్ స్టేట్ అవంతి అని చెప్పుకున్నాము. బింబిసార టైంలో బింబిసార ఏం చేశాడు, అవంతి రూలర్తో ఫ్రెండ్షిప్ అలయన్స్ అనేవి చేసుకున్నాడు. అజాతశత్రు టైంకి వచ్చేప్పటికి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవంతి. అండ్ శిశునాగ వచ్చేసప్పటికి, ఈ డైనాసిటీ వచ్చేప్పటికి ఏమైంది అని అంటే అవంతి కంప్లీట్గా మగధ ఎంపైర్లో భాగమైపోవడం జరిగింది. ఓకేనా. ఎవరు చేశారు ఆ పని అని అంటే శిశునాగ డైనాసిటీ వాళ్ళు. శిశునాగ అవంతిని కాంకర్ చేసి మగధలో దాన్ని భాగం చేయడం జరిగింది.
ఓకేనా. దాని తర్వాత ఏం చేశారు అంటే టెంపరీగా క్యాపిటల్ని పాటలిపుత్ర నుండి వైశాలికి షిఫ్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి రాజగిరి, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి పాటలిపుత్ర, నెక్స్ట్ టెంపరీ క్యాపిటల్ ఏంటి అని అంటే వైశాలి. ఓకే, శిశునాగ తర్వాత ఇంపార్టెంట్ రూల్ ఎవరు అంటే అతడి యొక్క సన్ కలసొక. ఓకేనా, అతడి యొక్క సన్ కలసొక అండ్ హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ కాకవర్మన్. ఓకే, కలసొక ఆల్సో నోన్ యాజ్ కాకవర్మన్. అండ్ ఇతడి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి అజాతశత్రు అండ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేప్పటికి కలసొక నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే వైశాలిలో. ఓకేనా, కలసొక హెల్డ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎట్ వైశాలి. నెక్స్ట్ శిశునాగ డైనస్టీ వాజ్ సక్సీడెడ్ బై ది నందా డైనాసిటీ. ఓకేనా, సో నందా డైనాసిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం నందా డైనాసిటీలో ఎవరున్నారు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి హరియాంకన డైనాసిటీకి సంబంధించినటువంటి వాడు ఎవరు అని అంటే బింబిసార తర్వాత అతని తర్వాత అతని యొక్క కొడుకు అజాతశత్రు, అతని తర్వాత ఉదయన్ తర్వాత వచ్చేసిన వాళ్ళు ఎవరు అని అంటే శిశునాగ డైనాసిటీ తర్వాత వచ్చింది ఎవరు అని అంటే నందా డైనాసిటీ. ఓకే, నందా డైనాసిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే మహాపద్మనంద. ఓకే, సో హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ది నందా డైనాసిటీ. మహాపద్మనంద గురించి ఎందుకంత స్పెషల్గా చెప్పుకోవడం జరుగుతుందంటే హీ వాజ్ ద ఫస్ట్ నాన్ క్షత్రియ కింగ్. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న కింగ్స్ అందరూ కూడా క్షత్రియ వర్గానికి సంబంధించిన వారైతే మహాపద్మనంద మాత్రం నాన్ క్షత్రియ. ఓకే, అతడు క్షత్రియుడు కాదు. అండ్ హీ అజ్యూమ్డ్ ద టైటిల్ ఏకారట్. ఇతడు ఒక టైటిల్ని అజ్యూమ్ చేశాడు, దాన్ని ఏమంటారు అంటే టైటిల్ ఏకారట్. అండ్ హీ అక్వైర్డ్ కోశాల రాజ్యాన్ని తను అక్వైర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కాంకర్డ్ కళింగ రాజ్యాన్ని కూడా తను స్వాధీనపరుచుకున్నాడు. ఈ కరవేల్ ఆఫ్ కళింగ వారి గురించి ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది మనకి అని అంటే హతిగంప ఇన్స్క్రిప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. ది హతిగంప ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది కరవేల్ ఆఫ్ కళింగ రిఫర్స్ టు ద కాంక్వెస్ట్ ఆఫ్ కళింగ బై ద నందాస్. ఓకే, అంటే కళింగ రాజ్యాన్ని ఏ విధంగా కాంకర్ చేశారు అనేది మనకి ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అని అంటే హతిగంప ఇన్స్క్రిప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మహాపద్మనంద ఎన్ని సంవత్సరాలు రూల్ చేశాడు అంటే 10 years రూల్ చేశాడు. అండ్ ఈ వంశంలో మనకి లాస్ట్ రూలర్ ఎవరు అంటే దానానంద. ఓకేనా, ది లాస్ట్ రూలర్ ఆఫ్ ది నందా డైనాసిటీ వాస్ దానానంద. సో దానానందాన్ని సింహాసనం నుండి తొలగించి ఆ స్థానంలో సింహాసనం అధిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, నందాస్ తర్వాత మనకు వచ్చేటువంటి డైనాసిటీ ఏంటి అంటే మౌర్య డైనాసిటీ. ఓకే, సో మౌర్య డైనాసిటీ ఏ విధంగా స్థాపించబడింది, మౌర్య డైనాసిటీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, వారు ఏమేమి చేశారో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.